శ్రీనివాసుడు భార్యతో అగస్త్యముని ఆశ్రమము నివాసము. బయలుదేరగా అగస్త్యమునియే ఎదురు వచ్చి ఆతిథ్యమునే స్వీకరించగా స్వామిని భక్తితో ఆహ్వానించే భక్తవ శంకర బ్రహ్మదేవులతో శ్రీనివాసుడే ఇటులా పలికే, పద్మావతితో నేను ఇచట 6 మాసములు ఉండదలచితి. శ్రీనివాసుని పలుకులు వింటూ స్వామి వద్ద సెలవు గైకొని బంధుమిత్రులతో ఆనందముతో బయలుదేరి వెడలినారు. అగస్త్యముని ఆశ్రమములో శ్రీనివాసుడే భార్యతో కూడి ఆనందముతో ఉండుట చూచి మునిపల్లంతా మురిసిపోయే. ఆకాశరాజు కైవల్యమొందుట. కొంతకాలమును గడిచిన తదుపరి ఆకాశరాజు కాలము చెందే భర్తను తాను అనుసరించి ధరణీదేవి కైవల్యమందే. ఆకాశరాజు తనయుడు తమ్ముడు రాజ్యం కోసం కలహం చెందగా శ్రీనివాసుడే సర్ది చెప్పి రాజ్యము చెరి సగముగా పంచెనుగా. శ్రీనివాసుడు తొండమానునికి వరము ఇచ్చుట. ఆకాశరాజు తమ్ముడు అయిన తొండమాను చక్రవర్తి స్వామిని చూడ వచ్చి తాను భక్తితోనే వరమడిగడిగా. నీ పద సేవ నేను ఎప్పుడు మరువక చేసే భాగ్యము నిమ్ము. భక్తి ముక్తి నీవే కాదా మానవ జన్మకు పరమార్థం. శ్రీనివాసుడే చిరునగవులతో తొండమానునితో ఇటులనియే, ముందుగా రాబోవు కాలములోన నీ కోరిక నేనే తప్పక తీర్చదా. శ్రీనివాసుడు పద్మావతితో శేషాచలము చేరుట. శ్రీనివాసుడే పద్మావతితో అగస్త్యుని వద్ద సెలవు గైకొని భార్యతోనే బయలుదేరి శేషాచలమే చేరినాడు. ప్రకృతి అందం ఆస్వాదిస్తూ వెన్నెలతోనే పండుగ చేస్తూ శృంగార పురుషుడు అయిన స్వామి పద్మావతితోనే ఆనందించే. కొల్హాపురమున లక్ష్మీదేవి దిగులు చెందుట. కొల్హాపురమున లక్ష్మీదేవి నారాయణుని ధ్యానము చేయుచు వైకుంఠంబును వీడినందుకు పరిపరి విధముల పరితపించే. నారదుడు లక్ష్మీదేవి కడకు ఏతెంచుట. ఆ సమయంబున నారదమునియే కొల్హాపురముకు అరుదించే. నారదమునికే నమస్కరించి లక్ష్మీదేవే కుశలము అడిగే. నా ప్రాణనాథుడు అయిన జగన్నాథుడు నేనే లేని వైకుంఠంబున ఒంటరి వాడై దిగులే చెందు. నారదుడు లక్ష్మీదేవిని శేషాచలము పంపుట. లక్ష్మీదేవి పలికిన పలుకులు నారదమునియే ఆలకించే. తల్లి నీకు వివరము తెలిపెదా శాంతముగా ఆలకింపుము. తడబడుతూనే నారదమునియే జరిగిన కథనే తెలిపెనుగా. విషయము తెలిసిన లక్ష్మీదేవి శోకమూర్తిగా నిలిచెనుగా. తల్లి నీవు దుఃఖము చెందకు, నీకొక మార్గము తెలిపెదను. శేషాచలమున ఉన్న స్వామిని వెంటనే వెళ్ళి చూడుము తల్లి. నారదుడంతటా ఉపదేశించి వచ్చిన దారిన వెడలెనుగా. లక్ష్మీదేవి ఆందోళనతో శేషాచలమే చేరెనుగా. లక్ష్మీదేవి శ్రీనివాసుని పద్మావతిని చూచుట. శేషాచలమున కొండ దిగువన పద్మావతితో చేరి స్వామి వన విహారమే చేయుచుండగా లక్ష్మీదేవి అరుదించే. కన్నుల వెంట నీరు కారగా నీలి కుర్లు చెదరి ఉండగా
మేము అంతా ఎర్రపడగా రోషముతోనే రుసరుసలాడగా లక్ష్మీదేవి అతి కోపముతో స్వామిని ఎదుట నిలిచెనుగా. సతినే చూసిన నారాయణుడు ఆనందముతో దరికి చేరే. శ్రీనివాసుడు లక్ష్మీదేవితో, నా హృదయేశ్వరి లక్ష్మీదేవి ఎటుల నీవు ఉంటివిగా, నీవే లేని నా జీవితమే ఎన్నో మలుపులు తిరిగెనుగా. నా సతి లేని వైకుంఠంబున నేను ఎటులా ఉండగలను, నిన్నే వెదుగుచు దిగులు చెంది భూలోకమునకు అరుదెంచి తిని. కొండలు కోనలు పర్వతంబులు అన్ని వెతికి చూకోసం, నా కమలం నీవే కానరాక పరిపరి విధములు పరితపించితి. లక్ష్మీదేవి శ్రీనివాసుని దెప్పుట. స్వామి పలుకులు వింటూ లక్ష్మి బగ్గున ఒక పరిమండెను. చాలు చాలు చాలునయ్యా నీదు మాయా మాటలు చాలు, నీదు మాటలు వింటే నేను మోసపోవుట కొత్త కాదు. కలబొల్లి మాటలు వద్దు, కర్తవ్యమునే ఆలోచించు. ధర్మపత్ని అయినా నేను నీపై అలుగుట మురిపెము కాదా. అంతలోన మరి ఒక పెళ్ళి ఎక్కడి విడ్డూరం. త్రేతాయుగమున ఏకపత్ని వ్రతము అంటివి నిక్కముగా. సుఖభోగములు లేనే లేవు ఎప్పుడు అరణ్యవాసములే. ద్వాపర యుగమున పట్టపురాణి నీవే అంటివి చతురతతో. ముద్దు మురికము నతులకు ఇచ్చి పాద పూజలు నాకే ఇస్తివి. మాయా మర్మం తెలియని దానను వేరే సర్వము అనుకొంటి. నాకొక దారి చూపించి నీ ముద్దల భార్యను ఏలుకొను. పదునగు మాటలు వరుసగా పలుకుతూ లక్ష్మీదేవే దుఃఖింప. ప్రాణసతియే నిందలు వేయగా స్వామి మనసే బాధను చెందే. పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము. మారు పలకని స్వామిని చూచి పద్మావతియే ముందుకు వచ్చి, చిన్నబోయిన సతినే గాంచి చిరుకోపముతో ఇటులే పలికే. ఏమిటి అక్క ఇటు వచ్చితివి, మతి చెడి నీవే పలుకుచుంటివి. స్వామిని వదిలి వెళ్ళావంటూ తెలిసే నేను వలచితిని. ఆడుదానివైనా నీవు సర్దుకొనక గడిపే దాటి, ఇప్పుడు స్వామిని నిందించుటలో ఏమి సబబు కలదు నీకు. త్రేతాయుగమున వింత కోర్కెలు కోరి నీవే తెచ్చుకొంటివి. బంగారు లేడి ఎలలో కలదా లక్ష్మణ గీత దాటతగునా. ద్వాపర యుగమున తులసి దళముతో స్వామి తూగెను నీ కోసం. ముల్లోకాలు మెచ్చుకొనంగు ఆనాడెంతో మురిసిపోతివి. ప్రాణనాథుని వదిలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమి ధర్మము. కొత్తగా పెండ్లి అయిన వారము ముద్దు ముచ్చట మాకు లేవా. లక్ష్మీదేవి పద్మావతితో కయ్యము. వగలు పోయే చిన్న దాన, మాటలు బాగా నేర్చిన దాన. ఎంత గడుసరి దానవు నీవు, నీ పతి నీదు వలలో పడెను. నోటి అయిన వారితో నీవు పరిణయమేలా ఒప్పుకొంటివి. పురుషులకేలా కరువు వచ్చన, నా మగడే నీకు దొరికినాడా. పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము. స్వామి మదిలో నీవి ఉంటే మరి యొక్క దానితో పని ఎలా. స్వామి ప్రేమతో వన్నే వలచెను, మాటలు మీరకు నెరజానా.
స్థిరమన్నది నీకు లేనే లేదు, ఇల్లు ఇల్లు తిరిగే దానవు, ఒక చోటైనా కుదురుగా ఉండవు, ఎందుకు నీకు మగడు ఇల్లు. ప్రేమతో భర్తను లాలించాలి, పతి కౌగిలిలో బతికుండాలి, రెండు నీ కడలేనే లేవు, వచ్చిన దారిని మరలి పొమ్ము. సవతుల దెప్పి పొడుపు మాటలు. లక్ష్మీదేవి పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా పద్మావతి ఏ లక్ష్మీదేవిని పుల్ల విరుపు మాటలు అనియే. ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్పగా, స్వామి పలుకులు ఆలకింపక నావాడంటే నావాడనియే. శ్రీనివాసుడు శిలారూపము పొందుట. ఇరువురి నడుమ నిలిచిన స్వామి సతులకు సర్ది చెప్పలేక, శ్రీనివాసుడు చిద్విలాసమున వెనుకకు అడుగులు వేయసాగే. మొదటి పాదము పెట్టినంతనే అంజలు ఘటించే, రెండవ పాదము పెట్టినంతనే వృషభాద్రి ఎంతో ఆనందించే, మూడవ అడుగు వేసినంతనే నీలాద్రి పదములు కడిగే, నాల్గవ అడుగు వేసినంతనే శేషాద్రి గొడుగును పట్టేన, ఐదవ అడుగు వేసినంతనే గరుడాద్రి వింజామరవీచే, ఆరవ అడుగు వేసినంతనే నారాయణాద్రి గానము చేసే, ఏడవ అడుగు వేసినంతనే వెంకటాద్రి గోవిందాయే. సప్తశైలముల ఎక్కిన స్వామి శిలారూపమే దాల్చెనుగా. శిలారూపము చూసి లక్ష్మీ పద్మావతి దుఃఖించుట. అతివల్లు ఇద్దరు వెనుకకు చూడ స్వామి కానరాడాయే. సవతులు ఇద్దరు పరుగున వెళ్ళి శిలారూపమే చూచెనుగా. చలనము లేని స్వామిని గాంచి పలుకే లేని పతినే చూసి, పదముల చెంతన శిరమును వాల్చి గోడు గోడున విలపించెనుగా. వకుళమాత స్వామి శిలారూపమును చూసి దుఃఖించుట. విషయము తెలిసిన వకుళమాత బిడ్డ కొరకు పరుగున వచ్చి, స్వామి శిలను కన్నులగాంచి దుఃఖముతోనే ఇటులనియే. కోమలమైన దేహము నీది శిలగా మారినదెందుకు తండ్రి, ఇద్దరి కోడళ్ళు ముద్దు మురిపెము నాకు దూరము చేసితివి. శ్రీనివాసుని శిలారూపము మాట్లాడుట. తల్లి మనసు బాధను చెందగా, ఇరువురి భార్యలు దుఃఖము చెందగా, స్వామి మనసే కరుణతో కరిగి శిలారూపమే ఇటుల పలికే. కలిమాయలో పడి ఇరువురు ఇటుల దుఃఖము చెందుట భాగ్యము కాదు. గతము అంతా ఒక పరికనుడు, మాయ పొరలు తొలగిపోవు. అమ్మా నీవు పూలదండగా నా కంఠమీమని అలంకరించు. వకుళమాల అంటూ భక్తులు నిన్ను కూడా తలిచెదరు. లక్ష్మీదేవి దిగులు చెందకు, ఎప్పుడు నీదే ప్రథమ స్థానం. అందరు నీదు అంశలు కాదా, ఎందుకు నీకు పరితాపం. స్వామి హృదయము పీఠము చేసి స్థానము ఇచ్చెను భార్యలకు. లక్ష్మీదేవిని పద్మావతిని చెరివొక వైపు కూర్చొన పెట్టే. వకుళమాత మాలగా మారి స్వామి కంఠము చేరెనుగా. లక్ష్మీదేవి అంశను పంపి అలిమేలు మంగగా వెలసెనుగా. తొండమానుడు స్వప్నము గాంచుట. తొండమాను చక్రవర్తి స్వప్నమొకటి కాంచెనుగా. కలలో స్వామి దర్శనమిచ్చి ఆలయం ఒకటి కట్టించమనియే. తొండమానుడు ఆలయ నిర్మాణము చేయుట.
ఆనందముతో తొండమానుడు శిల్పులందరిని పిలిపించే వాస్తురీతిగా గోపురములతో ఆలయమునే నిర్మించెనుగా. వంటశాలలు, ధాన్యపుశాలలు, చందనశాలలు నిర్మించే ధ్వజస్తంభమే చక్కగా నిలిపి ప్రాకారమునే కట్టెనుగా. స్వామికి నిత్యము సేవలు చేయ మండపములు నిర్మించే భక్తులు అందరూ వచ్చుట కొరకు కొండకు మెట్లు కట్టించెనుగా. స్వామి నీవు ఇచ్చిన వరమే సఫలము చేసితివి ఈ రోజు. నిత్యము నీ పద సేవలతోనే తొండమానుడై ధన్యత చెందే. బ్రహ్మోత్సవములు. బ్రహ్మదేవుడే తిరుమలగిరికి భక్తితో స్వామిని చూడగా వచ్చే. శ్రీనివాసునికి ఉత్సవములే చేయగా ఆజ్ఞను గైకొనియే. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి అంకురార్పణ చేసెనుగా. ధ్వజారోహణము, శేషవాహనము, గజవాహనము జరిపించెనుగా. సింహవాహనము, ముత్యపు పందిరి మురిపముగానే జరిగెనుగా. కల్పవృక్ష వాహనమే ఎంతో కమనీయముగా జరిపించెనుగా. సర్వభూపాల వాహనమెంతో రమణీయముగా జరిగెనుగా. మోహిని అవతారమెత్తిన స్వామి మురితముగానే పోవెనుగా, ఊరేగనుగా. సేవనే అందరి స్వామి గరుడ వాహనమెక్కెనుగా. సూర్యప్రభ చంద్రప్రభ సేవలు అన్నీ గైకొనియే. అశ్వవాహనమెక్కిన స్వామి ఆనందమునే పొందెనుగా. నిండుగా ఉన్న రథమును ఎక్కి పురవీధులలో తిరిగెనుగా. బంగారు రవ్వల పల్లకి నెక్కి దర్శనమిచ్చెను పరమాత్మ. 9 రోజుల ఉత్సవములై సందడిగానే జరిగెనుగా. పూలతో ఉయ్యాల కట్టి స్వామికి ఊయల సేవ చేసెనుగా. ఇరువురి సతులతో శ్రీనివాసుడు వయ్యారముగా ఊగెనుగా. పుష్కరిణి తీర్థములోన అవభృత స్నానము ఆచరించే. బ్రహ్మదేవుడే చేసిన సేవలు బ్రహ్మోత్సవముగా ప్రసిద్ధికెక్కే. వేల కొలది భక్తులు వచ్చి స్వామి కృపకు పాత్రులు కాగా. కలియుగమందున వైకుంఠమును గోవిందుని నామ స్మరణము చేసే. ఎన్నో వింతలు, ఎన్నో లీలలు స్వామి చేసెను భక్తులకు. 7 కొండల వెంకటేశుడు పలిచిన పలికే పావన చరితుడు. ఫలశ్రుతి. 10 కలిసి గానము చేయగా ఊరు వాడాలకించగా. చూచిన వారికి పుణ్యము కాదా, పాడిన వారికి జన్మతో ధన్యము. శనివారం నాడు గానము చేసిన శని దోషములు తొలగునుగా. 3 వారాలు గానము చేసిన ముద్దు బిడ్డలు కలుగునుగా. 5 వారాలు గానము చేసిన సిరి సంపదలే ఇచ్చెనుగా. 7 వారాలు గానము చేసిన కోరిన కోర్కెలు గోవిందుడు తీర్చును. చలిమిడి వడపప్పు బాగుగా చేసి పానకంబులే కలుపవలను. బియ్యముతోనే పాయసం వండి లడ్డూ నివేదన చేయవలెను. బిడ్డల పేర్లు కలిగిన వాడు ఆపదలన్నీ తీర్చేవాడు. నీలాలిచ్చిన మురిసేవాడు కలియుగమందున శ్రీనివాసుడు. మంగళమయ్య వెంకటేశ, మంగళమయ్య శ్రీనివాస, మంగళమయ్య మంగాపతి, మంగళమయ్య పద్మావతి నాథ. వందనమయ్య తిరుమలేశ, వందనమయ్య వెంకటేశ,
వందనమయ్యా శ్రీనివాస వందనమయ్యా పాదాభివందనమయ్యా లోకమంతా శాంతిరస్తు లోకమంతా శుభమస్తు లోకమంతా కళ్యాణమస్తు లోక సమస్త సుఖినో భవంతు. ఇందరికీ అభయం ఇచ్చు చేయి ఇందరికీ అభయం ఇచ్చు చేయి కందువగు వెంటి బంగారు చేయి ఇందరికీ అభయం ఇచ్చు చేయి వెళ్ళలేని వేదములు వెలికి తెచ్చిన చేయి చిలుకు గొబ్బలి క్రింద చేర్చు చేయి వెళ్ళలేని వేదములు వెలికి తెచ్చిన చేయి చిలుకు గొబ్బలి క్రింద చేర్చు చేయి కలికియగు భూకాంత కౌగిలించిన చేయి కలికియగు భూకాంత కౌగిలించిన చేయి వలనైన కొనుగోల వాడి చేయి ఇందరికీ అభయం ఇచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికీ అభయం ఇచ్చు చేయి పురసతుల మానవులు పల్ల చేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి పురసతుల మానవులు పల్ల చేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి తిరువేంకటాచలాధీసుడై మోక్షంబు తిరువేంకటాచలాధీసుడై మోక్షంబు తిరుగు ప్రాణులకెల్లా తెలిపెడిచి చేయి ఇందరికీ అభయంబు ఇచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికీ అభయంబు ఇచ్చు చేయి. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద అడుగడుగు దండాలవాడ నిత్య కళ్యాణవాస గోవింద 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 గోవింద